చూడొచ్చు మీరు అక్కడ బోటింగ్స్ ఉన్నాయి, చాలా అప్డేట్ చేశారు. Guys, చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్ స్పీడ్ బోట్ అయితే వెళ్తుంది చూడండి. మై గాడ్, వాటర్ ట్యాక్సీ 100 ఎంతో ఉంటది అని. వావ్, ఎన్ని రౌండ్లు వేస్తాడు మరి. చూస్తున్నారు కదా వాటర్. ఇక్కడే ఓ మై గాడ్, వాటర్ ఎంత ఉంది చూడండి. 296 feet బా. కొండ కనిపిస్తుంది కదా, కొండ అవతలకు వచ్చేసి కాటేజ్ ఉంటది అనమాట. మీరు చూసారు లేదో. హాయ్ అండి, నేను మీ పక్క లోకల్ అబ్బాయి. మన లోకల్ ఏరియాస్ లో బ్యూటిఫుల్ ప్లేసెస్ చూడడానికి చాలానే ఉన్నాయి. అందులో ఒకటి మన తాటిపూడి రిజర్వేర్. ఈ 2025 లో దీన్ని చూడడానికి చాలా మంది వచ్చారు, ఎందుకంటే దీన్ని రీసెంట్ గానే అప్డేట్ చేశారు. ఆ బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, ఇదే తాటిపూడి రిజర్వేర్. చూడడానికి అయితే చాలా బాగుంది కదా. 2025 లో రిజర్వేర్ మీరు చూసారా? చూడకపోతే ఈ వీడియో మీకోసం. ఇది జస్ట్ ఎంట్రన్స్ మాత్రమే, లోపలికి వెళ్ళి ఎలా ఉందో మొత్తం చూపిస్తాం. ఇంతలో మన ఛానల్లో జాయిన్ అవ్వకుంటే ఇప్పుడే జాయిన్ అయిపోవాలి, లేకుంటే ఇటువంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ మిస్ అయిపోతాం. ఇంకెందుకు లేట్, చలో గాయస్. ఫైనల్ అయితే రీచ్ అయిపోయాం. సో చూస్తున్నారు కదా బ్యాక్, ఇదే తాటిపూడి రిజర్వ్. చూడొచ్చు మీరు అక్కడ బోటింగ్స్ ఉన్నాయి, చాలా అప్డేట్ చేశారు. చూడడానికి అయితే బాగున్నాయి కదా. ఆల్రెడీ ఇదిగో అన్న వాళ్ళు అయితే వెళ్తున్నారు. అది వచ్చేసి 100 ఎంతో ఉంటది. ఎంత తొక్కుతాం మీకైతే ఇంకా ఫ్రంట్కి వెళ్ళి చూపిస్తాను విజువల్స్. కమా వెళ్తున్నారు ఎవరైనా అక్కడ ఏమైనా ఎక్కి వెళ్తున్నారు? ఇద్దరే ఉన్నారు, ఇద్దరు వెళ్తున్నారు. ఎంత దూరం వెళ్ళొచ్చా? లేదు, వాళ్ళు చెప్తారు ఎంత దూరం వెళ్ళొచ్చు అంటే మనం మీరు తొక్కాలి బాబా, మనమే తొక్కుంటూ రావాలి. ఐ థింక్ ఇక్కడ మేమైతే ఇక్కడికి వచ్చి ఇక్కడికి చాలా సార్లు వచ్చాము. బట్ ఇప్పుడైతే ముందు కంటే ఇప్పుడైతే బాగుంది, ఎందుకంటే ముందు వచ్చేటప్పుడు అయితే ఎటువంటి లేవు అనమాట ఈ బోట్స్ గట్రా. బట్ ఉండేవి, తర్వాత మళ్ళీ తీసారు. ఏంటి బోర్డర్ లాగా ఉంది చూడ. బోర్డర్ లా అంటే వల వేసారు అక్కడ, వల అదంతా వల, చేపలకి వల వేసారు. ఎలా లాగుతారు అది? తీస్తారు. వావ్, చూడ్డానికి అయితే సూపర్. అసలు మీకు ఎట్లా ఉందని చెప్పి కామెంట్ చేయండి. వాటర్ కూడా ఐ థింక్ చాలా, వాటర్ కూడా చూసినట్లయితే వాటర్ కూడా చాలా ఎక్కువ ఉంది. వాటర్ చూడొచ్చు మీరు. ముందు లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే అక్కడ చూపి ఒకసారి జూమ్ చేసి చూపి చూడు, వాటర్ కనిపిస్తుంది అదే. అదే లాస్ట్ టైం వచ్చేటప్పుడు అంటే అది చాలా తక్కువ ఉంది, మొత్తం అసలు వాటర్ లేదు. బట్ ఇప్పుడైతే చాలా వాటర్ ఉంది, ఎందుకంటే చూడొచ్చు చాలా మొన్నటి వరకు కూడా చాలా వర్షాలు కదా, తుఫాను గట్రా. సో ఆ కారణంగా అయితే వాటర్ చాలా ఎక్కువ ఉంది. ఎలా బా కుర్రపాడు అయ్యే తగ్గింది. సూపర్ ఉంది అది, సూపర్. తొక్కాలి తొక్కాలి సూపర్ కదా. గాయస్, మీకైతే ఒక విషయం చెప్పాలి. చూస్తున్నారు కదా, ఇదైతే తాటిపూడి రిజర్వ్. అది కొండ కనిపిస్తుంది కదా, కొండ అవతలకు వచ్చేసి కాటేజ్ ఉంటది అనమాట. మీరు చూసారు లేదో, బట్ మేమైతే చూసాం ఆల్రెడీ. ఏం లేదు, ఈ కొండ అడ్డం ఉంది కానీ కనిపించట్లేదు, కానీ కొండ అవతల వచ్చేసి కాటేజ్ ఉంటుంది. మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా వెళ్ళలేదైతే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, ఓకేనా. గాయస్ చూడొచ్చు మీరు అక్కడ, అదేంటి పెద్ద బోటు వెళ్తుంది అక్కడ, పెద్ద బోటుతో కనిపిస్తుంది అనుకుంటా. బాగానే ఇలాంటి ఎక్కినట్టు బాగానే ఉన్నారు. ఇక్కడ చూస్తే చిన్న బోటు, అక్కడ పెద్ద బోటు. రపా రపా వావ్, ఎన్ని రౌండ్లు వేస్తాడు మరి.
స్లోగా వెళ్తుంది. స్లో ఓన్లీ ఇక్కడ అనుకుంటా రౌండ్ వేస్తాడు, ఇంకా అటువైపు వెళ్ళడు అనుకుంటాను. వెళ్తున్నాడు బాయ్. వెళ్తాడా ఎక్కువ మంది ఇక్కడ ఎక్కేద్దాం. జూమ్ జూమ్. గాయస్ చూస్తున్నారు కదా, ఇదొక రకమైన బోట్. వావ్, దీనిలో అయితే జస్ట్ 5 మెంబర్స్, డ్రైవర్ తో కలిపి 6 అన్నమాట. ఓ మై గాడ్. అటు లోపల ఉంచుతుండ. అదే నేను స్పీడ్ బోటే. ఇంకోటి కూడా ఉంది అల్ల, అదిగో వైట్ ది. గాయస్ చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్, స్పీడ్ బోట్ అయితే వెళ్తుంది చూడండి. స్పీడ్ మనకి ఎక్కాలన్నా సరే మనకైతే మనీ లేదు బాయ్. జస్ట్ చూసి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం, ఎంజాయ్ చేయడం మా పని. ఇప్పుడైతే ఇందాక వచ్చేటప్పుడు అయితే జస్ట్ 5 మెంబర్స్ ఇట్లా వచ్చారు, ఇప్పుడైతే 2 మెంబర్స్, డ్రైవర్ తో పైలట్ తో కలిపి 3 మెంబర్స్ అన్నమాట. చూడడానికి అయితే అంతా బాగానే పెట్టారు. ప్రైజెస్ కూడా కొంచెం తగ్గించుంటే మనకు కూడా బాగుండాల్సింది. అందరూ రిచ్ కిడ్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. గాయస్ చూస్తున్నారు కదా, ప్రెసెంట్ అయితే మనం అయితే గేట్స్ దగ్గరికి అయితే వస్తాము. చూస్తున్నారు కదా వాటర్. ఓ మై గాడ్. హాయ్ గాయస్, ప్రెసెంట్ అయితే మనం అయితే ఆల్మోస్ట్ గేట్ దగ్గరికి అయితే వచ్చాము. సో చూపిస్తాను, వాటర్ ఎంత ఉంది చూడండి. 296 feet బా. చూడండి వాటర్ అయితే నార్మల్ లేదు, చాలా వాటర్ ఎక్కువ ఉంది. 296 అడుగుల. గేట్స్ అయితే ఆల్మోస్ట్ 1 గేట్ అయితే సగం తీశారు, మిగతా 2 గేట్స్ అయితే చాలా తక్కువ తీశారు. ఇంకా 1 గేట్ అయితే తీయలేదు, క్లోజ్ లో ఉంది. వాటర్ అయితే చాలా ఎక్కువగానే ఉంది ఫ్రెండ్స్. చూడొచ్చు విజువల్స్ ఎట్లా ఉన్నాయో ఏటనేది. మీరు అలాంటి చూస్తున్నారు కదా, కనిపిస్తుందా? అది చూస్తున్నారు కదా, అది వచ్చేసి న్యూ బ్రిడ్జ్ అన్నమాట, కొత్తగా కడుతున్నారు. ఇందాక ఫస్ట్ లో ఎంట్రన్స్ లో చూసారు కదా, వీడియో చూసాం స్టార్టింగ్ లో, అదైతే ఈ బ్రిడ్జ్ అన్నమాట, ఓల్డ్ బ్రిడ్జ్. మేము అక్కడి నుంచి అయితే వీడియో తీసాము. సో మీకు అక్కడి నుంచి కొత్త బ్రిడ్జ్ నుంచి కాకుండా, సో ఓల్డ్ బ్రిడ్జ్ నుంచి చూస్తే మాత్రం విజువల్స్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఈ గేట్స్ మొత్తం ఓపెన్ చేసినప్పుడు అయితే మీకు ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. సో విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్. మన దగ్గరలో ఉన్న ఏరియాస్ లో మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే ఉన్నాయి. సో గాయస్ చూస్తున్నారు కదా, ఇప్పుడైతే వర్షం పడుతుంది, మేమైతే వెళ్ళిపోతున్నాము. చూస్తున్నారు కదా, చూడడానికి అయితే లొకేషన్ అయితే బాగుంది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది. మా వాళ్ళైతే చూడండి, ఇంకా జనాలు అయితే ఇంకా వస్తున్నారు, బట్ మేమైతే వెళ్ళిపోతున్నాం. ఎలా ఉందిరా, బాగుందా? బాగానే ఉంది. యా, చూడడానికి మొత్తం బాగుంది, కానీ మాకు ఏంటంటే డిసప్పాయింట్ ఏంటంటే బోటింగ్ ఎక్కలేదు, ఏదైనా ట్రై చేయలేదు, ఎందుకంటే మనీ లేదు. సో మేము బోటింగ్ ఒకటే ట్రై చేయలేదు. సో మిగతాది అంతా చూడడానికి అయితే చాలా బాగుంది. సో మీరు కనుక వస్తే తప్పకుండా అయితే, సో మనీ ఉంటే మాత్రం తప్పకుండా బోటింగ్ కూడా ట్రై చేయండి. సో బాగుంటది ఎక్స్పీరియన్స్. అది ఒకటే మేము ఇక్కడికి వచ్చేస్తే మేము చూడలేదు, బట్ చూడడానికి అయితే మొత్తం ఓవరాల్ గా అయితే సూపర్ అసలు. సో మీకు కూడా ఎట్లా అనిపించింది అయితే తప్పకుండా కామెంట్ చేయండి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ పక్క లోకల్ అబ్బాయి ఫ్యాన్స్ అండి. చూసారు కదా మొత్తం కూడా, సో చూడడానికి అయితే మొత్తం అయితే సూపర్ ఉంది అసలు. సో ఇక్కడ వచ్చేసి మెయిన్ డిసప్పాయింట్ ఏంటంటే ఒకటే ఉంది, ఏంటంటే చెప్పండి, ఇన్ని బోటింగ్స్ ఉన్నా సరే ఒక బోట్ కూడా ఎక్కలేదు. రీజన్ ఏంటంటే సో మా దగ్గర మనీ లేదు, సో ఆ కారణంగా అయితే ఎక్కలేదు. సో ఆల్మోస్ట్ స్పీడ్ బోట్ కి ఇట్లా 250 ఇట్లా చార్జ్ చేస్తారు. సో మన దగ్గర మనీ లేకపోవడం వల్ల మేమైతే ఎక్కలేదు. సో మీరైతే తప్పకుండా ఎక్కండి. సో వచ్చి తప్పకుండా ట్రై చేయండి, ఆ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటది. చాలా చాలా మంది చూసాము, అక్కడ నుంచి ఒక 2-3 రౌండ్స్ ఇట్లా తిప్పుతున్నాడు అనమాట. ఒక పర్సన్ కి ఒక 250, 150 ఇలా చార్జ్ చేస్తారు. సో మీరు కనుక నెక్స్ట్ టైం ఎప్పుడైనా వస్తే తప్పకుండా అయితే అది కూడా ట్రై చేయండి.